నందిపేట గ్రామకంఠం పరిధిలోని 630/1 సర్వే నెంబరు గల భూమిలో ఏదైతే ప్రభుత్వము 2004లో అణగారిన కులాలు ఆర్థికంగా వెనుకబడిన వీళ్ళందరికీ అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పట్టాలలో వీరందరూ గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే వీరు రోడ్డు పక్క పడుతున్నటువంటి భూమి విలువైన భూమి కాబట్టి ఎలాగైనా వీరిని అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలను పీకిపిస్తూ వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు అక్కడ భూములను కబ్జా చేసుకునేలానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు సంబంధిత తహసీల్దార్ గారితో విచారణ చేపించి ఏదైతే ఈ భూములు లబ్ధిదారులకు ఇవ్వాలని ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూపంగానే వీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గుడిసెలేసుకుంటే మళ్ళీ వాళ్ళు వీక్పియడము వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడు బీజేపీలకు వలస వచ్చినటువంటి వాళ్ళు కుమ్మరి చిన్నయ్య, లక్కంపల్లి మాజీ ఎంపీడీసీ గారు, అదేవిధంగా పశువులేటి పసుపుల రవి మరియు సోడాల రాజు, పాలరాజు అనే వారితో కుట్ర పన్ని వీళ్ళను లేపేసి వాళ్ళు కబ్జా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు ఎందుకంటే వీళ్ళకు చాలా ఏళ్ళ నుంచి నందిపేటల గ్రామంలో ఉంటూ వాళ్లకు ఎవరు అండదండలు లేకుండా వాళ్ళు స్వతహాగా 2004 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కేటాయించినటువంటి భూముల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అయినా వాళ్ళను అక్కడి నుంచి ఎల్లగొట్టి ఆ భూములను ఏదైతే కబ్జా చేసుకోవాలంటున్నారో వీరి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలా. వీళ్ళను వెంటనే వీరి మీద మేము పత్రికాముఖంగా తెలియజేస్తుంది అంటే వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏవైతే సంబంధిత లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇచ్చి వారిని ఆ భూములలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని మేము ఈరోజు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఆరోపణగా చేయరో రేపటి తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే ఈ భూమి మీద కూడా కలెక్టర్ గారు ఇంతకుముందు మన ఆర్మూరు ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఏసీపీ ఆర్మూరు గారిని, అదేవిధంగా నందిపేట తహసీల్దార్ గారిని ఒక కమిటీ సభ్యులుగా వేసి ఈ భూమిని ఈ లబ్ధిదారులకు ఇచ్చే విధంగా వాళ్ళు ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆర్డర్లను కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ అక్కడ వేసుకున్న గుడిసెలను తొలగించి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టైనా వారి బాధలు కనుక్కొని వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా అధికారులను ప్రాధేయపడుతున్నాం. Thanks for watching. Like, share and subscribe.